హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. సో తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే రీసెంట్గా మనకి తెలంగాణలో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించిన పోస్టులు అనేవి 9 రకాల పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఏంటి ఆ పోస్టులు, వాటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి యొక్క ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం చూద్దామండి. సో ఎన్ని రకాల పోస్టులు వచ్చాయండి తెలంగాణ డిస్ట్రిక్ట్ లెవెల్లో టోటల్గా మీకు 9 రకాల పోస్టులు రిలీజ్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో అన్ని పోస్టులు అన్ని డిస్ట్రిక్ట్లకి కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి మీకు 859 పోస్టులు ఉన్నాయండి. ఇప్పుడు వరకు మనకి ఎలాంటి నోటిఫికేషన్ తెలంగాణలో అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదండి. మొన్న రీసెంట్గా ఫెస్టివల్ అప్పుడు పేపర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, 14,000 పోలీస్ పోస్టులు పడతాయి అని. కానీ అది ఇంకా మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, అఫీషియల్గా మనకు ఒక ఫార్మాట్ రాలేదండి. బట్ ఇక్కడ హైకోర్టు నుంచి అయితే మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 వేకెన్సీస్ అవైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో నిన్న అండి 19th రోజు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 24th January నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఆ వెరీ ఫ్యూ డేస్లో మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాము టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి, 859 పోస్టులు ఉన్నాయి. మరి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో చూడండి. ఆఫీస్ సబార్డినేట్ అండి 319 పోస్టులు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ 49 పోస్టులు, కాపీస్ట్ 63, ప్రాసెస్ సర్వర్ అండి 95, రికార్డ్ అసిస్టెంట్ 36, టైపిస్ట్ 42, జూనియర్ అసిస్టెంట్ 159, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. ఇది డిగ్రీ వాళ్ళు కూడా రాయొచ్చు 35. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇక్కడ మీరు మొత్తం 9 రకాల పోస్టులకు గాను ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనే ఒక విషయం మనకు అర్థమైపోతుంది. ఇందులో మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే ఏ ఎగ్జామ్కి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది మేడం. ఇందులో మీకు 10th క్లాస్ లెవెల్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ పోస్టులు ఉన్నాయి, ఇంకా డిగ్రీ కూడా ఉన్నాయండి. సో 10th లెవెల్ వాళ్ళు, ఇంటర్ లెవెల్, డిగ్రీ. కానీ ఒకే ఒక పోస్ట్ మీకు ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఓన్లీ 10th క్లాసేనండి. 10th అబోవ్ చదివిన వాళ్ళకి మనకి ఎలో లేదు. ఎందుకు అనంటే అక్కడ మనకి 7th to 10th కంప్లీట్ అయి ఉండాలి, ఇంకా ఈక్వలెంట్ 10th. కానీ 10th అబోవ్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి లేదు. ఒకవేళ మీరు చేసినా రిజెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అని. ఒకవేళ మీకు మేడం ఏ పోస్టు డిస్ట్రిక్ట్ వైజ్గా కాస్ట్కి అంటే ఎవరెవరి కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఎక్కడున్నాయి అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. మనం అది కూడా ఇంకొక వీడియో చేద్దాం, మీరు కమెంట్ చేయండి. ఓకేనా అండి? సో ఈ అన్ని ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ మనకి మన యాప్లో అవైలబుల్గా ఉందండి. స్టార్టింగ్ కాబట్టి వెరీ బేసిక్ నుంచి మనం ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 499కే మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మీకు మొత్తం సిలబస్ కవర్ అవుతుంది, అలాగే టెస్ట్లు కూడా కవర్ అవుతాయి. సో మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ 499కే అండి. ఇంకా మనకి ఫుల్ డీటెయిల్స్ సిలబస్లో మనకి మెన్షన్ చేయలేదు. అకార్డింగ్ టు ద లాస్ట్ టైం మనకి ఎలా అయితే ఉందో దాని ప్రకారం మనం యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏదైనా సిలబస్లో మార్పు చేయడం జరిగితే మనం కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. జీకే అయినా, అలాగే యాప్టిట్యూడ్ అయినా, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఇందులోనే ప్యూర్ మ్యాథ్స్, ఇవన్నీ మీకు బేసిక్ లెవెల్ నుంచి అడుగుతాడు. బట్ గుర్తుపెట్టుకోండి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయండి. ఇందులో మీకు 2 విషయాలు, ఒకటి 10th లెవెల్ వాళ్ళు, ఇంటరు, డిగ్రీ. ఈ డిగ్రీ వాళ్ళు సబార్డినేట్ తప్ప మిగిలిన అన్ని వాటికి అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్లో ఏముంటాయి, అలాగే డిగ్రీలో ఏముంటాయి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా మీకు అడగడం జరుగుతుంది. అలాగే ఏజ్ ఒకటండి. ఏజ్ మీకు 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్, ఇంకా మీకు 5 ఇయర్స్ యాడ్ చేస్తే 51 ఇయర్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ చాలా అప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఏజ్ అనేది చాలా మనకి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనకి
ఎక్కువ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల, గ్యాప్ రావడం వల్ల మనకి ఏజ్ అనేది లాస్ట్ టైంతో పోల్చుకుంటే మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టార్టింగ్ మనం 499కే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ నుంచి తక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఏపీ హైకోర్టుకి చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. నంబర్ ఆఫ్ మెంబర్స్ కాల్ చేశారు, మేడం మనకి మన లైవ్లు అటెండ్ అవ్వడం వల్ల. అలాగే మనం ఆన్లైన్ లైవ్ కూడా ప్రొవైడ్ చేసామండి వాళ్ళకి. ఆన్లైన్ లైవ్ బ్యాచ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు మీకు ఆ బాధ ఏం లేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ సిలబస్ మనం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయింది. మీరు ఆ సిలబస్ని ఓన్లీ మ్యాథమెటిక్స్ కావాలన్నా అవైలబుల్గానే ఉంది, అలాగే ఓన్లీ టోటల్ కాంబో కావాలన్నా అవైలబుల్గానే ఉంది. స్టార్టింగ్ మనకి 499 చాలా తక్కువ ప్రైస్తో మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తారండి మా టీం వాళ్ళు మీకు. సో మీరు దాన్ని చూసి ఏ చిన్న డౌట్ ఉన్నా కాల్ చేయండి, దే విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. చలో నెక్స్ట్ ఏమి ఇచ్చారండి మీకు, ఇంపార్టెంట్ డేట్స్. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని చెప్పానండి నేను, 19th January 2026. సో కొత్త సంవత్సరంలో మనకి ఇదొక బూస్టింగ్ పాయింట్ అనే చెప్పొచ్చండి. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 24th January నుంచి వెరీ ఫ్యూ డేస్లో 2 or 3 days తర్వాత మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే 13th February 2026. సో కంపల్సరీ ఈ డేట్స్ మీకు గుర్తుండాలండి. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, మళ్ళీ చివరి వరకు కూడా మీరు వెయిట్ చేయకూడదు, మిడిల్లోనే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మిడిల్లో చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. మరి ఏ పోస్ట్కి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూడండి. ఇంపార్టెంట్ ఎందుకు అనంటే ఇక్కడ మీకు ఈ ఆఫీస్ సబార్డినేట్ ఐ ఆల్రెడీ టోల్ యూ, స్టార్టింగ్లోనే చెప్పానండి మీకు, ఓన్లీ 10th క్లాస్. అక్కడ మనకి నోటిఫికేషన్లో ఎలా ఇచ్చారంటే 7th to 10th ఆర్ ఈక్వలెంట్ టు 10th కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 10th తర్వాత ఎబోవ్ మీకు అయిపోయి ఉంటే వాళ్ళు ఎలో లేరు అని చెప్తున్నారు. సేమ్ అలాగే ఇంకొక పోస్ట్ ఏంటండి, 10th క్లాస్ లెవెల్ పోస్ట్ ప్రాసెస్ సర్వర్. దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయండి, 319 పోస్టులు ఉన్నాయి. ఈ ప్రాసెస్ సర్వర్లో కూడా మీరు చూడొచ్చు, ప్రాసెస్ సర్వర్లో కూడా 95, ఒక 300, ఇవి ఒక 90. మీకు అక్కడే మొత్తం అవుట్ ఆఫ్ 800లో 10th లెవెల్ పోస్టులే మీకు 400 పోస్టులు మీకు అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్రాసెస్ సర్వర్ కూడా 95. ఇందులో ఇంటర్మీడియట్ పోస్టులు మనకి 3 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఒకటి మనకి టైప్ చేసేది కూడా ఉందండి. కాపీయిస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో ఇంటర్ ఉండాలి, టైపింగ్ కూడా ఉండాలి. అర్థమవుతుందా? అలాగే రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్తో సరిపోతుంది. ఎగ్జామినర్, సో ఇది కూడా ఇంటరేనండి. మళ్ళీ మీకు ఇంకొంచెం పైకి 10th ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ. ఒకసారి మీరు చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో డిగ్రీ ఉండాలి. ఇక్కడ మీకు వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ చూడండి, షార్ట్ హ్యాండ్ 120 words per minute టైప్ చేయగలగాలి. అలాగే టైపింగ్ 45 words per minute మీకు తెలియాలి. ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుందండి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో మీరు ప్రతి ఎగ్జామ్లో ఏ పోస్ట్ తీసుకున్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది, సేమ్ అలాగే రీజనింగ్ ఉంటుంది. ఇంకా ఈ ఎగ్జామ్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 డిగ్రీ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో షార్ట్ హ్యాండ్ ఇవన్నీ మీరు చూసుకొని అప్లై చేసుకోవాలండి. ఎవరికైతే టైప్ చేయడం వస్తుంది, షార్ట్ హ్యాండ్ మనకు సర్టిఫికేట్ ఉంటుంది, వర్డ్స్ టైప్ చేయగలుగుతున్నాము, అదొకటి చూసుకోవాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సో ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే మనము రీసెంట్గా ఏపీ హైకోర్టువి రీజనింగ్ క్లాసెస్ ఓన్లీ యూట్యూబ్లోనే తీసుకున్నామండి. ఆన్లైన్ లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాము యాప్లో, అలాగే మనం యూట్యూబ్లో లైవ్ కూడా తీసుకోవడం జరిగింది. రీజనింగ్ చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతోమంది స్టూడెంట్స్ ఆ రీజనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి తర్వాత మేము క్వాలిఫై అయ్యాం మేడం, మాకు జాబ్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బెటర్ మనం ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది, ఎక్కువ టైం లేదండి మీకు, ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు. మోర్ ఆర్ లెస్ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి ఇచ్చారు, డేట్ అనేది మెన్షన్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏప్రిల్లో అని. ఒకవేళ ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదా అనేది మనకు తెలియదు, బట్ బెటర్ ఏప్రిల్లోనే మనం ప్రిపేర్ అవ్వాలి. చాలా తక్కువ టైం ఉందండి, జనవరి అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా ఫెబ్,
అలాగే మార్చ్. గట్టిగా చెప్పాలి అనంటే ఒక 60 డేస్ మీ చేతిలో ఉన్నాయి. అంతేనా? మరి ఈ 60 డేస్‌లో ఎలా మేడం మేము కంప్లీట్ చేయగలుగుతాము? ఎలా అవుతుంది అనంటే మన యాప్‌లో మీకు అంతా సిలబస్ కంప్లీట్ అయిపోయిందండి. యాప్టిట్యూడ్ క్లాసులున్నాయి, ప్యూర్ మ్యాథ్స్ క్లాసులున్నాయి, అలాగే రీజనింగ్ క్లాసులు ఇవన్నీ నేనే చెప్పానండి. సో, ఎవరైతే మన క్లాసులు రీజనింగ్ విని ఏపీ హైకోర్ట్‌ని అటెంప్ట్ చేశారో వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది క్వాలిఫై అయ్యారు. ఎన్నో నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయండి మనకి ఇన్‌స్టిట్యూట్‌కి. సో, మీరు కూడా యా మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో క్లాసెస్ అటెండ్ అవ్వండి. లైవ్స్ కూడా మనకి ఎక్కువగానే తీసుకోవడం జరుగుతుంది. అప్ టు ద ఎగ్జామ్ వరకండి. యూట్యూబ్‌లో కూడా ఫాలో అవుతూ ఉండండి. సో, బెటర్ మీకు ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు తెలియడం కోసం బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అనంటే మీకు ఇచ్చే లైవ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా తెలుస్తాయి. అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము పిన్ టు పిన్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటామండి. ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా క్వాలిఫికేషన్ ఏంటండి? ఇక్కడ కూడా డిగ్రీ, ఇక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మనకి ఇంపార్టెంట్. ఈ డిగ్రీకి అవైలబుల్‌గా ఉన్న 2 పోస్ట్‌లకి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే డిగ్రీ కూడా ఉండాలి. నెక్స్ట్ టైపిస్ట్ అండి. ఇది డిగ్రీ, టైపింగ్ స్పీడ్ ఎంతుండాలి? 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే ఇచ్చారు 45 వర్డ్స్. మళ్ళీ ఇక్కడ మనకి షార్ట్ హ్యాండ్ కూడా ఉండాలి స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లో. కానీ ఇక్కడ టైపిస్ట్‌లో మనకి జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అలా ఏం మెన్షన్ చేయలేదు. టైపింగ్ స్పీడ్ అలాగే డిగ్రీ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మనకి డిగ్రీ ఉండాలి. 4 పోస్ట్‌లేమో మనకి డిగ్రీతో రిలేటెడ్‌గా ఉన్నాయి. తర్వాత ఒక 3 పోస్ట్‌లేమో మనకి ఇంటర్, 2 ఏమో 10థ్ లెవెల్ బేస్డ్ పోస్ట్‌లండి. వెరీ, వెరీ మంచి ఆపర్చునిటీ. ఒక గుడ్ పొజిషన్‌లో మనం వెళ్ళడానికి మనం రీచ్ అయ్యే మంచి జాబ్‌లు. ఇంకోటేంటంటే ఎగ్జాము హెక్టిక్‌గా ఏమీ ఉండదండి. కొంచెం కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది గానీ, ఎగ్జామ్ మనకి ఎస్ఐ లెవెలు అంత టఫ్ పేపర్ అయితే మనకుండదు. కొంచెం త్వరగా అయిపోవడానికి. ఇంకోటేంటంటే మీకిక్కడ టైం ఎక్కువుంటుందండి. కంపారిటివ్‌లీ మీరు రాసే అన్ని ఎగ్జామ్స్ తీసుకుంటే టైమ్ మీకు బూస్టింగ్ పాయింట్. క్వెషన్స్‌కి టైమ్ అనేది అడ్వాంటేజ్‌గా మీకుంటుంది. సో, యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మీకు ఈ రీజనింగ్‌వి అలాగే యాప్టిట్యూడ్‌వి మీకు యూట్యూబ్‌లో కూడా లైవ్ చేయడం జరుగుతుంది. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీ మినిట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నామండి మనం? ఏమైతే పోస్ట్‌లున్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ పోస్ట్‌లున్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇక్కడ మీరు ఫీ డీటెయిల్స్ చూడొచ్చండి. అప్లికేషన్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓసీ, బీసీ వాళ్ళకైతే మనకి 600 ఫీ ఉంటుంది. అది మీరు ఏ పోస్ట్‌కైనా మాక్సిమం రిలేటెడ్‌గానే ఉంటుంది. సేమ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అందరికీ కలిపి 400 మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఈ పేమెంట్ మెథడ్ ఎలా ఉండాలి అంటే ఆన్‌లైన్ పేమెంట్ మెథడ్ అని మనకు మెన్షన్ చేశారు. సో, అన్నీ ఓసీ, బీసీ వాళ్ళకేమో మీకు 600 అండి. ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సేమ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి 400 ఇక్కడ మీరు చూడొచ్చు. ఓసీ, బీసీ ఓపెన్ కేటగిరీ ఇంకా బీసీలో మనకి 600 ఫీ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి ఈ హైకోర్టు నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఏజ్ అనేది చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ప్రతిసారి మనకి 18-28, 18-30, 18-32 ఏ ఎగ్జామ్ మీరు తీసుకున్నా ఏజ్ అనేది మీకు 30, 35 లోపు మనకిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసారా ఏజ్ స్టార్టింగ్ ఏమో 18 ఇయర్స్, ఎండింగ్ 46 ఇయర్స్. చాలా మంది అప్లై చేసే ఛాన్స్ కూడా ఉంది. 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ మనకి అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అనేది పేపర్ ఒకవేళ ఈజీగా ఉన్నా కట్ ఆఫ్ హెక్టిక్‌గా ఉంటుంది. కట్ ఆఫ్ హైగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఏజ్ బిట్వీన్ ఉన్న వాళ్ళు చాలామంది అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏజ్‌కి ఎక్సెంప్షన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 10 ఇయర్స్ అండి. అంటే ఈ 46 కాకుండా ప్లస్ ఒక 5 ఇయర్స్ అండి. అంటే దాని అర్థం ఏంటి? 51 ఇయర్స్ వరకు కూడా రాసుకోవచ్చు. మనకు ఒకవేళ కేటగిరీ రిజర్వేషన్ ఏదైనా ఉండుంటే. ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యి ఉంటే 46 + 10 అండి. 56 ఇయర్స్ అర్థమవుతుందా? సో, ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయో ఆలోచించండండి. సో, ఇప్పుడే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి కొంచెం టైం ఉంది. అది కూడా 60 నుంచి 65 డేస్ ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉన్న టైము. ఇంకా ఆ తర్వాత ఈలోపు మనం ప్రాపర్‌గా
రెగ్యులర్గా యూస్ చేసుకోగలిగితే, అన్ని లైవ్లు అటెండ్ అయ్యి క్లాసెస్ అన్నీ మనం వినగలిగితే, మేడం నేను రెగ్యులర్గా చదవలేను ఒకవేళ అలా ఉంది అంటే, చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ దేర్. అర్థమవుతుందా అండి? సో వాళ్ళ యొక్క ఒక్క ప్రాసెస్ సర్వర్కే ఒక 1 ఇయర్ తగ్గించాడండి అంతే. మళ్ళీ ఎగ్జామ్షన్స్ కూడా సేమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 10 ఇయర్స్. అర్థమవుతుందా? సో చాలా మంచి ఆపర్చునిటీ. పే స్కేల్ కూడా బేసిక్ లెవెలే మీకు 22,000. ఇంకా మీరు డిగ్రీ లెవెల్ పోస్టు, అలాగే ఇంటర్మీడియట్ పోస్టు, 10th క్లాస్ పోస్ట్ అయితే మీకు మంచి పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్? రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, వైవా అంటే ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇలా మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి మొత్తం ఎన్ని పోస్టులు ఇచ్చారండి? 859 పోస్టులు వచ్చాయి. సో మీరు ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంతో టైం లేదు, ఒక 2 డేస్లో ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు అతి తక్కువ టైంలో 26 ఇయర్స్ స్టార్ట్ అయ్యి వెంటనే ప్లేస్ అవుతాము, వెంటనే అతి తక్కువ టైంలో మనకి రిక్రూట్మెంట్ ఇచ్చి అలాగే ప్రాసెస్ని కూడా ఫాస్ట్ అండ్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఐపిసి వచ్చినా, అలాగే మీకు గ్రూప్స్ రిలీజ్ అయినా, ఎలాంటి పోస్టులు రిలీజ్ అయినా ఒకవేళ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఉంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాము, సో సిలబస్ అయిపోయిందా, చదవగలుగుతున్నామా, ఎండ్ పాయింట్ వరకు రీచ్ అవ్వగలుగుతామా, ఇది మీరు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ చదివిన దాన్ని మర్చిపోకుండా రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా అండి? సో ఇదే పోస్టులకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో కేటగిరీ వైజ్గా పోస్టులు మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తామండి. ఇవన్నీ మీకు ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, పోస్ట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి అర్థమైపోయాయి. ఇప్పటి నుంచి మరి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పటి నుంచి మనం ఈ 60 to 65 హార్డ్లీ ఇంకొంచెం మనం ముందుకెళ్ళగలిగితే 70 డేస్ కూడా ఉండవండి. సో ఈ 2 months స్పాన్లో, ఈ 2 months గ్యాప్లో మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా చదవాలి, రెగ్యులర్గా లైవ్స్ అటెండ్ అవ్వండి, క్లాసెస్ తీసుకోండి, అప్ టు ద ఎగ్జామ్ వరకు మేము మీకు తోడుంటాం. డన్? చలో, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.